టాలీవుడ్ ఇప్పుడు అన్ని భాషల సినిమాలకు అడ్డాగా మారింది. లక్షల్లో రైట్స్ కొని రిలీజ్ చేసిన సినిమాలు కోట్లల్లో వసూలు రాబడుతున్నాయి. తమ సినిమాలకు అక్కడి కంటే ఇక్కడే మంచి వసూలు వస్తూ ఉండడంతో ఇప్పుడు నిర్మాతలు ప్రతి సినిమాను ఇక్కడ రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇందుకోసం ఇక్కడి నేటివిటీని అతికించడం దగ్గర నుంచి హీరో హీరోయిన్ల ప్రమోషన్ వరకు అన్నిట్లోనూ జాగ్రత్త పడుతున్నారు. నిన్ను సంపుతాలే ముద్దులెట్టి నేనే నిన్ను సంపుతాలే పైకంచులో దాచి తీయనైనా ఊసాడి ముద్దులెట్టి నేనే నిన్ను సంపుతాలే. పాత రోజుల్లో డబ్బింగ్ సినిమాలు చూస్తే అవి ఇక్కడివి కాదన్నది సులువుగా తెలిసిపోయేది. నటులు, షూటింగ్ లొకేషన్లు అన్నీ అక్కడి నేటివిటీతోనే ఉండేవి. ఇప్పుడు అలాంటి సమస్యలు లేకుండా సినిమా తీసే ముందే డబ్ చేసేందుకు వీలుగా ఆంధ్ర నేటివిటీని మిక్స్ చేస్తున్నారు. తెలుగుదనం కోల్పోకుండా ఉండేలా సినిమాలో 1-2 పాత్రలకు తెలుగు నటీనటుల్ని ఎంపిక చేస్తున్నారు. దీంతో ఆ సినిమాలు అటు తమిళ ప్రేక్షకులకు ఇటు తెలుగు ప్రేక్షకులకు దగ్గరగా ఉంటున్నాయి. సినిమాల దూకుడు తగ్గిందని మనం చెప్పలేం, కానీ డబ్బింగ్ సినిమాలు ఎక్కువగా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఆడటానికి ముఖ్యంగా వాళ్ళు చేస్తున్నటువంటి పబ్లిసిటీ, వాళ్ళు తీసుకున్నటువంటి కేరు. ఒక డబ్బింగ్ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నప్పుడు ఒక స్ట్రైట్ సినిమాకి తీసుకుంటాం కంటే స్ట్రైట్ సినిమా నిర్మాతలు తీసుకుంటున్న కేర్ కంటే ఎక్కువ కేర్ వాళ్ళు తీసుకుంటున్నారు. అందువల్ల డబ్బింగ్ సినిమాలు ఒక సినిమా రిజల్ట్ బాగుంటే అదే మోసలో వాళ్ళు కూడా ఎక్కువగా డబ్బింగ్ సినిమా రిలీజ్ చేస్తున్నారు తప్ప రిలీజ్ అయిన ప్రతి డబ్బింగ్ సినిమా అద్భుత విజయాన్ని సాధిస్తుంది, ప్రతి సినిమా తెలుగు సినిమా స్ట్రైట్ సినిమాకి పోటీగా వస్తుందని చెప్పలేము. అయితే సంఖ్యాపరంగా మాత్రం తెలుగు సినిమాలకు స్ట్రైట్గా ఎక్కువ, తెలుగు కంటే ఎక్కువగా స్ట్రైట్ సినిమాల కంటే ఎక్కువగా డబ్బింగ్ సినిమాలు వస్తున్నాయి. తెలుగు ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టాలని కుర్ర హీరోలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కొలవరి హిట్తో ధనుష్ 3 సినిమా హక్కులు తెలుగులో 15 కోట్ల కమ్ముడయ్యాయి. Maintain please. Why this Kolaveri? కేవలం 30 లక్షలతో డబ్బైన రంగం సినిమా కమర్షియల్ గా బాగా సక్సెస్ అయి 8 కోట్లకు పైగానే వసూలు చేసింది. దీంతో ఆ తర్వాత జీవా నటించిన సింహం, పులి, రౌద్రం సినిమాలు 1.5 బడ్జెట్ తో తెలుగులోకి డబ్బయ్యాయి. ఎందుకో ఏమో కంట మెరుపులు మెరిసే చెరి దూరమయ్యే వరసే రే కలలుగా విరిసే. ఎందుకో ఏమో రెక్కలదలకు మొలిచే చిన్ని గుండెనేదో తొలిచే ఒంటరిగా నన్ను విడిచే. లాస్ట్ ఇయర్ సైలెంట్ గా వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ వైశాలి అంతే సైలెంట్ గా 1.5 కోటి వసూలు చేసిందని ఇండస్ట్రీ టాక్. దీంతో ఈ సినిమా హీరో ఆది పినిశెట్టి నటించిన ఏకవీర సినిమా రైట్స్ 10 కోట్లకు అమ్ముడుపోయాయి. థియేటర్లన్నీ డబ్బింగ్ సినిమాలతో నిండిపోతున్నాయి కదా, అదే మన స్ట్రైట్ సినిమాలు వస్తే బాగుంటుంది. బట్ అన్ఫార్చునేట్గా ఏంటంటే స్ట్రైట్ సినిమాలు మనం తీయట్లా, మంచి సినిమా తీస్తే డెఫినెట్గా మనకి వర్కౌట్ అవుతుంది. అప్పుడు థియేటర్స్ అన్నీ మన సినిమాలు ఆడితే అప్పుడు డబ్బింగ్ సినిమా వస్తానికి అవకాశం కూడా ఉండదు. ఇప్పుడు ఏమవుతుంది, పెద్ద సినిమాలు కూడా నెంబర్ ఆఫ్ థియేటర్స్ రిలీజ్ చేసేసరికి 2 వారాలు అయ్యేసరికి అయిపోతున్నాయి. అవి 100 రోజులు అనేది ఉంటుందా. సో థియేటర్ ఫీడింగ్ చాలా కష్టం అయిపోతుంది. ఆ థియేటర్ ఫీడింగ్ కోసం కంటిన్యూస్గా సినిమాలు ఏదో ఒకటి కావాల్సి వస్తున్నాయి. ఆ సినిమాల్లో ఇప్పుడు డబ్బింగ్ సినిమాలు కూడా వచ్చి పడుతున్నాయి అన్నమాట. ఎక్కువ అవుతున్నాయి, ఎక్కువ సినిమాలు కావాల్సింది. థియేటర్లు తగ్గినా కూడా రన్ను రాని సందర్భం వచ్చేసింది కాబట్టి ఎక్కువ సినిమాలు కావాల్సిన అవసరం థియేటర్స్ ఎగ్జిబిటర్స్కి వచ్చింది. అందుకని ఎక్కువ సినిమాలు రిలీజ్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ నటించిన కాంచన డబ్బింగ్ సినిమాల సత్తా చాటింది. శరత్ కుమార్ అద్భుతమైన యాక్షన్ కు రాఘవ డైరెక్షన్ తోడవడంతో తెలుగులో కాసుల పంట పండింది. మొత్తంగా కాంచన 6 కోట్ల వరకు వసూళ్లు రాబట్టిందని అంచనా. కొమ్ముల పాముల గోధుమ తాచులు అందంగా మెరిసే నగులు, కట్ల పాము చుట్ల పాము తెల్లంగా మెరిసే నగులు, అడగ పాము మన్ను పాము నీకైనా నీటి పాము, పుట్టల నగులు తోడై వచ్చిందే సరికొత్త అవతారంలో రాఘవ లారెన్స్. ఇక లాస్ట్ ఇయర్ ప్రేమ కథగా వచ్చిన మైనా ఫీల్ గుడ్ మూవీగా హిట్ అయి నిర్మాతలకు కాసుల పంట పండించింది. ఈ సక్సెస్ తో తెలుగులోకి రేణుగుంట, ప్రేమలో పడితే సినిమాలు డబ్ చేశారు. ఇవి అంతగా సక్సెస్ కాకపోయినా సుదూర ప్రయాణం చేసుకుంటూ వచ్చిన జర్నీ అనుకున్న దానికన్నా బాగా సక్సెస్ అయింది. 40 లక్షలతో తెలుగులోకి వచ్చిన ఈ సినిమా 3 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
తమిళ స్టార్ అజిత్ హీరోగా వచ్చిన గ్యాంబ్లర్ కూడా ఫుల్ కౌంట్ రాబట్టాడు. తమిళనాట సూపర్ హిట్ కొట్టిన మంగాత్త ఇక్కడ 6 కోట్ల వరకు వసూలు చేశాడు. శకునిగా అదృష్టం పరీక్షించుకుంటున్న కార్తీ కూడా లాస్ట్ ఇయర్ నా పేరు శివగా, అంతకుముందు ఆవారాగా వచ్చి కోట్లకు కోట్లు వసూలు చేసుకెళ్లాడు. 40 లక్షల ఖర్చుతో తెలుగులోకి వచ్చిన ఆవారా 6 కోట్లు పట్టుకెళితే 50 లక్షలతో డబ్బైన నా పేరు శివ 7.5 కోట్లు వసూలు చేశాడు. కనురెప్పల ప్రేమల చాటు కన్నీరు తీపైనట్టు నా జంటే ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు, నా వెంటే నువ్వే వస్తే నిన్నంటే సంతోషాలు, నా జంటే ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగులో సూపర్ హిట్ అయి ప్రొడ్యూసర్లకు కాసులు పంట పండించిన డబ్బింగ్ సినిమాలు ఎన్నో ఉన్నాయి. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన 123 సినిమాల్లో కొన్ని సూపర్ హిట్ అయితే మిగిలినవి బీసీ సెంటర్లలో హల్చల్ చేసి పెట్టుబడుల కన్నా ఎక్కువే రాబట్టాయి. ఇలా డబ్బింగ్ సినిమాలకు టాలీవుడ్ స్వర్గధామంలా మారింది. ఆర్తి హాయ్. హాయ్. పంచరా? ఇదిగో త్వరగా అంటించు. హలో, ఇదివరకే చెప్పాను, పావు గంట అవుతుంది, కూర్చో. కావాలంటే నేను మిమ్మల్ని కార్లో డ్రాప్ చేసి ఆ తర్వాత వచ్చి సైకిల్ తీసుకొస్తాను, రండి. నో థ్యాంక్స్. పోనీ వెయిట్ చేసే టైంలో ఒక కాఫీ తాగొద్దాం, రండి. వద్దు, నో థ్యాంక్స్. అది కాదు, ఎప్పుడు ఈ టైంకే కదా కాఫీ తాగుతారు, అందుకే అడిగాను. ఇక్కడ నుంచునే బదులు కార్లో ఉండవయ్యా. కార్తీ, ఇక్కడ నుంచునే బదులు నాతో కార్లో వచ్చి కూర్చోవచ్చు కదా. ఉంటవయ్యా, తీస్తాను. పక్కనే కాఫీ షాప్, జస్ట్ కార్లో వెళ్ళొచ్చేద్దాం. It's only a 5 minutes drive. Let's go, Aarti. రావచ్చు కదా, ప్లీజ్ ప్లీజ్. ఓకే. స్టోరీ బోర్డ్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.